హలో అండి. మేము ఒక రోజులో ధర్మస్థల, ఉజిరే, సౌతడక మహాగణపతి టెంపుల్, కుక్కే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఎలా దర్శనం చేసుకున్నామో ఈ వీడియోలో చెప్తాను. ముందు రోజు 10:30కి అలా బయలుదేరి నెక్స్ట్ డే 3:45 అలా ధర్మస్థల రీచ్ అయ్యాము. అక్కడే ఫ్రెష్ అప్ అయ్యి దర్శనానికి వెళ్ళాము. కార్తీకంలో చాలా రష్ ఉంటుంది అంటారు, కానీ మాకు ఒక 30 మినిట్స్లో దర్శనం అయిపోయింది. ఇక అక్కడే టిఫిన్ చేసుకుని ఉజిరే బయలుదేరాము. ఉజిరేలో మేము సదాశివరుద్రుని దర్శించుకుని సౌతడక మహాగణపతి టెంపుల్కి అయితే బయలుదేరాము. అన్నట్టు ఉజిరేలో ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ భక్తులు వారు అనుకున్న కోరిక నెరవేరితే మట్టితో చేసిన రూపాన్ని దేవుడికి సమర్పిస్తారట. ఉదాహరణకి సొంత ఇంటి కల అయితే మట్టితో చేసిన ఇంటి రూపం అలాగనమాట. ఇక్కడ ఆ క్లిప్ మిస్ అయింది. నెక్స్ట్ మేము సౌతడక మహాగణపతి టెంపుల్కి అయితే బయలుదేరాము. ఇక్కడ గర్భగుడి, టెంపుల్ స్ట్రక్చర్ అవేమీ ఉండవు. ఖచ్చితంగా ఒకసారైనా చూడాల్సిన ప్లేస్. ఇక్కడ ప్రసాదం చాలా బాగుంటుంది. అటుకులు బెల్లంతో చేస్తారు. 80 రూపీస్ పర్ బ్యాగ్. నెక్స్ట్ మేము కుక్కే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాము. 2 కొండల మధ్య గుడి వ్యూ అయితే చాలా బాగుంటుంది. మేము వెళ్ళింది ట్యూస్డే కాబట్టి చాలా రష్ ఉండింది, కానీ దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అక్కడే అన్నప్రసాదం తినేసి ఇంటికైతే బయలుదేరాము. ఎందుకంటే ఇక్కడ గుడిలో దర్శనం చేసుకున్న తర్వాత మరి ఏ టెంపుల్కి వెళ్లకుండా నేరుగా ఇంటికే రావాలి. ఇక్కడ కుమారధారలో ఫిష్కి ఫుడ్ పెట్టచ్చు. చాలా బాగా అనిపించింది. ఇక్కడ స్నానం చేస్తే చర్మ వ్యాధులు రావు, ఉంటే తగ్గిపోతాయని నమ్మకము.